మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3 నుంచి 7 వచనాల వరకు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు. ఈ భాగాన్ని మామూలుగా పెద్దల విశ్వాసము అని అంటాం. పెద్దల విశ్వాసము. పితరులు అంటే అబ్రహాము దగ్గర నుంచి పితరులు. సో జలప్రళయం కంటే ముందున్నటువంటి వారిని పెద్దలు అని హెబ్రీ పత్రికే పిలుస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే మనము పెద్దలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజున పెద్దల యొక్క విశ్వాసం నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నాం. వారి యొక్క విశ్వాసాన్ని మనము అర్థం చేసుకోబోతూ ఉన్నాం. హేబెలు యొక్క విశ్వాసము, నిజ ఆరాధన. హేబెలు విశ్వాసాన్ని ముందు చూద్దాం. ఈ పెద్దల విశ్వాసంలో మనకు 3 ఉదాహరణలను ఇస్తూ ఉన్నాడు. ఒకటి హేబెలు, రెండవ వ్యక్తి హానోకు, మూడవ వ్యక్తి నోవాహు. ఈ 3 కూడా మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి. సో హేబెలు యొక్క విశ్వాసము, దానిని నిజ ఆరాధన అని పిలుస్తూ ఉన్నాం. 4వ వచనం చదువుతున్నాను. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఇది హేబెలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఒక సాక్ష్యం. సో హేబెలు విశ్వాసం, దీనికి ఒక పేరు పెడుతున్నాం మనం అర్థం చేసుకోవడానికి. నిజ ఆరాధన, ద ట్రూ వర్షిప్, ద ఫెయిత్ ఆఫ్ ఏబెల్, ద ట్రూ వర్షిప్. మొదటి మనం గమనించినట్లయితే విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించారు. రెండవది విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. మూడవది విశ్వాసమును బట్టి చనిపోయి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 3 విషయాలు. విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించెను, విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను, విశ్వాసమును బట్టి చనిపోయి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో మొదటిదిగా చూద్దాం, విశ్వాసమును బట్టి. సో ఏంటి విశ్వాసం, ఎలా వచ్చింది హేబెలుకు? ఇది హేబెలు విషయంలోనే కాదు, మనందరి విషయంలో కూడా విశ్వాసం ఎలా వస్తుంది అంటే, వినుట వలన విశ్వాసము కలుగును. అది దేవుని యొక్క వాక్యము చెప్పినటువంటి మాట. ఈ రోజుల్లో కొద్దిమంది ఏమంటున్నారంటే, కొద్దిమంది ఏమిటండి, చాలా మంది అయిపోయారు వాళ్ళు, చూచుటను బట్టి విశ్వాసము కలుగును. కాబట్టి ఏవేవో జరిగితే అవి చూస్తే విశ్వాసం వస్తుంది, రాదండి. వినుట వలన విశ్వాసము కలుగును, అదే నిజమైన విశ్వాసం. చూచట వలన కలిగిన విశ్వాసము ఆ చూసేదేమిటో భవిష్యత్తులో మళ్ళీ కనపడకపోతే పోతుంది. కానీ వినుట వలన విశ్వాసము కలుగును అన్నది, దట్ ఈస్ ద నామ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నిర్ణయించిన పద్ధతి అది. ఇక మిగిలిన పద్ధతులన్నీ మనుషుల పద్ధతులు, వాటికి అంత విలువ ఇవ్వనవసరం లేదు. వినుట వలన విశ్వాసము కలుగును. అందుకే రోమపత్రిక 10:17లో ఈ మాట చూస్తున్నాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ రోజులో మనకు విశ్వాసము కలగాలి అంటే యేసు ప్రభువును గురించిన వార్త ప్రకటించబడాలి. అది ప్రకటించబడకుండా ఈ రోజుల్లో చాలా మంది వాక్యం చెప్తున్నారు. వాళ్ళు ఉపయోగించే మాట ఏంటో తెలుసండి, దేవుడు 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 దేవుడు. ఏ దేవుడో ఏమండి? ఆర్ దే రియలీ ప్రీచింగ్ ద హిస్టారిక్ జీసస్ ఆఫ్ ద గాస్పల్స్? సువార్తలలో రాయబడినటువంటి
చారిత్రక పురుషుడైన యేసుక్రీస్తేనా, లేకపోతే వాళ్ళ సొంతంగా వారికి వారు ఊహించుకున్నటువంటి యేసుక్రీస్తువా? దాట్స్ వెరీ ఇంపార్టెంట్. వినుట వలన. ఓకే, ముందుకు వెళ్దాం. కయీనుకు హేబెలుకు సమానమైన అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఇద్దరు విన్నారు, అది గుర్తించాలండి. బోత్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ హర్డ్ ద సేమ్ థింగ్. అయితే ఇక్కడ మనం ఏం విన్నాం? ఆదాము హవ్వలు వారికి దేవుని గురించి చెప్పారు. ఆదాము హవ్వలు వారికి దేవుని గురించి చెప్పారు. ఏమేం చెప్పారు? ఏదేను తోట సంగతి చెప్పారు, తాము ఎలా సృష్టించబడ్డారో చెప్పారు, దేవుడు వారితో మాట్లాడుతున్న విషయం చెప్పారు, తమ పాపం విషయం చెప్పారు, వారు ఎలా శోధించబడ్డారో, ఎలా మోసపోయారో, దేవుడికి ఎలా అవిధేయత చూపించారో, దానికి ఫలితంగా వారు ఏదేను తోటలో నుంచి ఎలా వెళ్ళగొట్టబడ్డారో, మళ్ళీ వెనక్కు పోకుండా దేవుడు తూర్పు దిక్కున ఖడ్గజ్వాలను కావలి ఉంచాడు అన్న విషయాన్ని చెప్పారు. అంతేకాదు దేవుని యొక్క ఏర్పాటును కూడా చెప్పారు. ఏమిటి దేవుని యొక్క ఏర్పాటు? వారు దిగంబరులమని తెలుసుకున్నప్పుడు, అంజూరపు ఆకుల చేత కచ్చడాలను చేసుకొని తమ్మును తాము కప్పుకున్నప్పుడు దేవుడు అన్నాడు, అంజూరపు ఆకుల కచ్చడాలు కాదు మీకు కావలసింది అని ఒక బలి అర్పించి, అంటే అక్కడ బలి అనే మాట ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం, కానీ బహుశా ఆ మాట ఆదాము ఉపయోగించి ఉండకపోవచ్చు. ఒక జంతువును వధించి, ఒక పశువును వధించి దానితో అంగీలు కుట్టి వారికి తగిలించారు. అంతేకాదు స్త్రీ సంతానము వారిని విమోచిస్తాడు అనే విషయం కూడా వారికి తెలుసు. సో ఈ దేవుని ఏర్పాటు అంతా కూడా ఇద్దరు విన్నారండి, ఇద్దరు విన్నారు. హేబెలు యొక్క ఆరోహణ క్రమం లేదా హేబెలు విశ్వాసం యొక్క ఆరోహణ క్రమాన్ని ఒకసారి గమనిద్దాం. దేవుని గురించి హేబెలు విన్నాడు, అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. He believed, he trusted in God. శ్రేష్టమైన బలి అర్పించాడు. ఎవరి గురించి విన్నాడు? స్త్రీ సంతానము వస్తుంది, మమ్మల్ని విమోచిస్తాడు అనే విషయాన్ని విన్నాడు, దానిని విశ్వసించాడు. విశ్వసించి దేవుడు చెప్పిన ఏర్పాటు, దేవుడు చూపించిన పద్ధతిలో ఒక పశువును వధించి శ్రేష్టమైన బలి అర్పించాడు. అందుకని అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేనిని బట్టి? విశ్వాసం ఉంచడాన్ని బట్టి. ఆ విశ్వాసం యొక్క ఫలమే బలి. బలి అతన్ని విశ్వాసిగా మార్చలేదండి, విశ్వాసము అతనిని బలి అర్పించేటట్లుగా చేసింది. అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. ఈవెన్ టుడే ఈస్ టాకింగ్. ఈరోజు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం ఇప్పుడు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనెను. గమనించండి, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనెను. ఇది తెలుగు ట్రాన్స్లేషన్. తర్వాత ఆమె అతని తమ్ముడొక హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. సరే, రెండు ప్రొఫెషన్స్ ఆ రోజుల్లో ఉన్నవి. ఒక ప్రొఫెషన్ గొర్రెల కాపరి, మరొక ప్రొఫెషన్ వ్యవసాయం. చెరొక ప్రొఫెషన్ ఎన్నుకున్నారు. బహుశా నేను అనుకుంటాను కయీనుకి హేబెలుకు మధ్య అట్లీస్ట్ 20 years ఆఫ్ గ్యాప్ ఉండి ఉండవచ్చును అని అనుకుంటున్నాను. యా, ఐఎమ్ ఓపెన్ ఫర్ కరెక్షన్ బికాస్ నథింగ్ ఈజ్ రిటర్న్ ఇన్ ద బైబిల్.
అందుకే నేను అనుకుంటున్నాను అని చెప్తున్నాను. బహుశా వారిద్దరి మధ్య కొద్దిమంది ఉమెన్ స్త్రీలు పుట్టి ఉండవచ్చును. వీ డోంట్ నో, మేబీ కరెక్ట్. కయ్యను పుట్టాడు. అతనికి కయ్యను అని పేరు పెట్టింది. ఎందుకు ఆ పేరు పెట్టింది? హెబ్రీ భాషలో కనాహ్. సో ఇంగ్లీష్లో కెయిన్ అయిపోయింది అనుకోండి. ఇంగ్లీష్లో హెబ్రీ పదానికి ఇంగ్లీష్లో చెప్పిన ఇంగ్లీష్ మాటలకి చాలా తేడా ఉంటుంది. తెలుగులో ట్రాన్స్లేషనే కాస్త దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ కనాహ్ అనే పేరు పెట్టింది. తెలుగులో ట్రాన్స్లేషన్ యెహోవా దయ వలన మనిషిని సంపాదించుకున్నాను. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఐ హ్యావ్ గాటన్ ఎ మ్యాన్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ ఫ్రమ్ జెహోవా. కింగ్ జేమ్స్ వెర్షన్లో లార్డ్, వేరే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో జెహోవా. ఐ హ్యావ్ గాటన్ ఎ మ్యాన్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ ఫ్రమ్ జెహోవా. కానీ హెబ్రీ భాషలో ఉన్న మాటను ఉన్నట్టుగా ట్రాన్స్లేషన్ చేస్తే ఐ హ్యావ్ గాటన్ ఎ మ్యాన్ జెహోవా. ఐ హ్యావ్ గాటన్ ఎ మ్యాన్ జెహోవా. ఇక్కడ హవ్వ యొక్క విశ్వాసం అండి. నో డౌట్ ఆ పండు ముందు శోధించబడింది అవ్వనే, పండు ఆదాంకి ఇచ్చింది అవ్వనే. దట్స్ ఎ గాన్ స్టోరీ. హవ్వ యొక్క విశ్వాసం. దేవుడు స్త్రీ సంతానము మిమ్మల్ని విడిపిస్తాడు, పాముని తల మీద కొడతాడు, ఇదంతా కూడా చెప్పాడు. సో ఇప్పుడు హవ్వ ఏమనుకునిందంటే, ఇదిగో ఇతడే ఆ మెస్సయ్య, అతడే ఈ స్త్రీ సంతానం, ఇంకెవరు స్త్రీలు లేరు కదా, రాబోయే మెస్సయ్య యేసు ప్రభు, ఇవన్నీ కూడా అవ్వకేం తెలుసండి. అప్పటి రెవల్యూషన్, అప్పటికప్పుడు వారికున్న రెవల్యూషన్, అప్పుడప్పుడు వారికున్న ప్రత్యక్షం ఏమిటి? స్త్రీ సంతానం. సో ఈ కొడుకు పుట్టగానే షీ థాట్ దట్ ఈయనే విడిపిస్తాడు, ఈ కయ్యనే మాకు విడుదలిస్తాడు అని భావించుకుంది. అందుకే కనాహ్ అని పేరు పెట్టింది. మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ మాటలు చూపిస్తున్నాను. జెహోవా, ఏ హెచ్ చూశారా లాస్ట్లో? జనరల్గా హెబ్రీలు పేర్లు పెట్టుకున్నప్పుడు వెనక ఏ హెచ్ వచ్చినప్పుడు యెహోవా అనే మాట కలిపి పెట్టుకుంటారు. ఏల్ కలుపుకున్నప్పుడు దేవుడు, ఏల్, ఏలియా, బేతేల్. చూసారా? ఏల్ కలుపుకున్నప్పుడు ముందు కానీ వెనక కానీ ఏల్ వస్తే దేవుడిని కలుపుకున్నట్టు పేరులో. ఏ హెచ్ వస్తే ముందు కానీ వెనక కానీ ఏ హెచ్ వస్తే యెహోవా పేరు కలుపుకున్నట్టు. సో కనాహ్. సో నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను, యెహోవా. షీ థాట్ దట్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఐజయా, ఏ హెచ్ ఇన్ ద ఎండ్. యెషయా, యా, యా. కొన్యా, యా, ఏ హెచ్. సో ఇప్పుడు ఏబెల్కి వ్యర్థము అని పేరు పెట్టింది. తర్వాత పుట్టిన కొడుకు హేబెల్. ఇంగ్లీష్లో హేబెల్ అనుకోండి, హెబ్రీ భాషలో కూడా హేబెల్, హేబెల్ అంటే వ్యర్థమైంది, దేవా వ్యర్థమైంది వచ్చింది. సో ఆమె డిస్కరేజ్ అయింది కయ్యని విషయంలో. కయ్యను జీవన విధానం చూసినప్పుడు బహుశా కయ్యను వాళ్ళకు లోబడకుండా ఉండడం కావచ్చు. ఏమండి, కయ్యను బలులు అర్పిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆదాము బలులు అర్పిస్తున్నాడు కదా, అది చూశాడు. కయ్యను అర్పిస్తున్నాడు. కయ్యను అర్పిస్తూ వెళ్తున్న బలి ఏమిటంటే, కయ్యను తన దృష్టిలో నేను భూమిని సేద్యపరుస్తున్నాను, పంట తెచ్చాను, అర్పిస్తాను. అంతేగాని తండ్రిని అడిగి ఒక గొర్రెపిల్లని తీసుకొని ఒక ఎద్దును తీసుకొని అర్పించినట్టుగా మనం అనుకోనవసరం లేదు ఇక్కడ. సో షీ గాట్ డిస్కరేజ్డ్. నిరుత్సాహపడి మరొక కొడుకు పుట్టగానే ఇతడు వ్యర్థము అని పేరు పెట్టేసుకుంది. ఓహో, ఇప్పట్లో మాకేమీ స్త్రీ సంతానం రాదేమో, మేము బ్రతుకుండగానే మళ్ళీ ఏదైనా తోటలోకి మేము పోలేమేమో అనే ఒక ఆలోచన. ఎస్, ఇదంతా కూడా
హవ్వ యొక్క విశ్వాసం ఎంతగా దేవుని మాటను ఆమె నమ్మిందో అండి, దట్ షోస్ అస్, అది చూపిస్తూ ఉంది. బహుశా ఒకవేళ చెప్పాలనుకుంటేనండి, భూమి మీద పుట్టిన వాళ్ళు ఇద్దరు 2 గ్రేట్ ఉమెన్. ఒకళ్ళు హవ్వ, ఒకళ్ళు తల్లి అయిన మరియా. హేబెల్ వ్యానిటీ, వ్యర్థము అని పేరు పెట్టుకోండి. బహుశా ఆ పేరు ప్రకారమే ఆయన చనిపోయాడు కూడా, యవనస్తుడు. కానీ విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించను, అది మొదటి విషయం చూస్తున్నాం. ఇప్పుడు హేబెలు యొక్క బలి దగ్గరికి వస్తున్నాం. హేబెలు గురించిన హేబెలు విశ్వాసం దగ్గరికి వస్తున్నాం. విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించను. సో దేవుడు కోరుకొనినది హేబెలు అర్పించాడు, తాను కోరుకున్నది కయ్యూను అర్పించాడు. సో ఇక్కడ 2 మార్గాలు డిస్టింక్ట్గా వచ్చేసాయండి. ఒకటి, దేవుడు నిర్దేశించిన మార్గములో నడిచేవారు, తమంతట తాము ఏర్పరచుకున్న మార్గములో నడిచేవారు. ఇది స్వనీతి కావచ్చు, దుర్నీతి కావచ్చు, కానీ ఇది విశ్వాసముతో కూడిన మార్గము. సో ఇక్కడే 2 మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. విశ్వాస మార్గము, క్రియలతో కూడిన మార్గము, లేదా స్వనీతితో కూడిన మార్గము, తాను అనుకున్నదే జరిగించేటువంటి మార్గం. సో తాను కోరుకున్నది కయ్యూను అర్పించాడు, దేవుడు కోరినది హేబెలు అర్పించాడు. అందుకే అది శ్రేష్టమైన బలి, అందుకే అది శ్రేష్టమైన బలి. కయ్యూను దగ్గరికి వద్దాం. ఎందుకంటే హేబెలు గురించి మనకు టోటల్ అండర్స్టాండింగ్ కరెక్ట్ కావాలంటే ఈ కౌంటర్ ఏమండి కయ్యూను గురించి చూడాలి. మొదటి యోహాను 3:12 ఇలా అంటాడు యోహాను భక్తుడు, మనము కయ్యూను వంటి వారమై ఉండకూడదు, వాడు దుష్టుని సంబంధి అయి, హీ బిలాంగ్ టు ద డెవిల్. ఇక్కడ దుష్టుడు అంటే అపవాది. సో హేబెల్ బిలాంగ్ టు గాడ్ అండ్ దిస్ ఫెలో బిలాంగ్ టు డెవిల్. దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను అనండి. సో సాతానుడు నడిపించడం ప్రారంభించాడు. సాతానుడి యొక్క ప్రేరణతోనే వీడు హేబెల్ని చంపేశాడు. వాడు అతనిని ఎందుకు చంపెను క్వశ్చన్ వేస్తున్నాడు యోహాను భక్తుడు, జవాబిస్తున్నాడు. తన క్రియలు చెడ్డవియు తన సహోదరి క్రియలు నీతి గలయునై ఉండెను గనుకనే కదా. ఏం చెడ్డ పని చేశాడండి? ఏం చెడ్డ పని చేసి ఉంటాడు? వివరాలు లేవు. అయితే ఒక విషయం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అసలు అతను అనిపిస్తున్న బలే చెడ్డది అంటే బలిలో చెడ్డది అని కాదండి, నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్, నాట్ అప్రూవ్డ్ ఆఫ్ గాడ్. అతనికి తెలుసు అతనిలోని అవిధేయత, అతనిలోని తిరుగుబాటుతనం, ఎందుకంటే అవి సాతానుడి యొక్క లక్షణాలు కదా. కయ్యూను నడుస్తూ ఉన్నాడు. సో హేబెలు యొక్క క్రియలు నీతి క్రియలుగా కనపడుతూ ఉన్నాయి. మేబీ ఒబీడియన్స్ టు పేరెంట్స్ అండ్ ఆల్ దట్. యూదా కూడా అదే మాట అంటాడు. ఏమంటాడంటే ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు అని అంటూ 11వ వచనానికి వచ్చి ఏమంటాడంటే కయ్యూను నడిచిన మార్గములో వాళ్ళు నడిచారు. ఎవరు వాళ్ళు? కపట సహోదరులు. కయ్యూను మార్గం ఏంటి? కయ్యూను మార్గము మనం యూదా పత్రిక చదివితే ప్రారంభంలోనే యూదా చెప్తాడు, మనందరికీ విశ్వాసులందరికీ అప్పగించబడిన బోధ నిమిత్తమై మీరు పోరాడవలనని నేను ఆతురపడి మీకు ఇది రాస్తూ ఉన్నాను. ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్ ఇన్ ఏ హేస్ట్. బీ హేస్ట్ ఇన్ వాట్? ఇన్ అపోజింగ్ ద రాంగ్ డాక్ట్రిన్. తప్పు బోధ, భిన్నమైన బోధలకు వ్యతిరేకంగా పోరాడవలసిన సంఘం ఈరోజు నీరసించి కాంప్రమైజ్ అవుతుందండి. ఏ బిలీవర్ నీడ్ టు లివ్ విత్ కన్విక్షన్స్, నాట్ విత్ కాంప్రమైజ్. చాలా మంది డాక్టరీని నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళు అనుకుంటారు ఇదేమి ఇంపార్టెంట్ అండి, దేవుడు ఎందుకు రాయించి పెట్టాడండి అన్ని పత్రికలు, వాట్ ఫార్? నేర్చుకోవాలి, సత్యము కొరకు నిలబడాలి. చివరికి మనము ఒక్కళ్ళమే మిగిలిపోయినప్పటికీ కూడా పర్వాలేదు. మనకు పాపులారిటీ అవసరం లేదు, 10 మంది మన గురించి తెలుసుకునే అవసరం లేదు.
స్టిల్ రిమెంబర్, ఒకసారి చాలా బిగ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్, క్రిస్టియన్ సర్కిల్స్లో ఈజ్ వెరీ బిగ్ మ్యాన్. ఒక నా దగ్గరకు వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, బ్రదర్ మీరు కొద్దిగా కాంప్రమైజ్ కూడా కాదండి, ఏముంది ఇందులో బట్ట, కొద్దిగా కాంప్రమైజ్ అండి, అంత స్ట్రిక్ట్ అవసరమా? ఎంతమంది లేరు చూడండి. యూ విల్ బి లైమ్ లైట్ బ్రదర్. ఐ టోల్డ్ హిమ్, బ్రదర్ ఐ డోంట్ కేర్ వెదర్ ఇట్ ఈస్ అ లైమ్ లైట్ ఆర్ ఆరెంజ్ లైట్. I stick to my convictions, and my convictions are based on the right doctrine of the Word of God. That's all. స్వనీతి మార్గం అండి. They have their own cooked up theories. సొంత మార్గము. వాళ్ళు సంఘాల్లో ప్రవేశించారు, ఏమండి, సంఘంలో యాక్టివ్గా ఉంటారు, సంఘంలో మంచి పనులు చేస్తారు. సో ఎలాంటి పరిస్థితి తెస్తారంటే మొహమాట పెట్టేస్తారు. చర్చ్ లీడర్షిప్ని మొహమాట పెట్టేసి కొన్నిసార్లు వారికి నచ్చిన బోధకుల్లో లేకపోతే వాళ్ళే బోధించడానికి టైం తీసుకుని 1-2 డైలాగులు వదిలేయడము, అవి కొద్దిమందిని చెడగొడతాయి. వి నీడ్ టు బి కేర్ఫుల్. వాళ్ళని అన్నాడు, కయీనుది స్వనీతి, హేబెలుది విశ్వాసం. విశ్వాసం కావాలండి, విశ్వాస మార్గంలో నడవాలి అని దేవుడు కోరుతున్నాడు. రెండో విషయానికి వద్దాం. హేబెలు దగ్గర విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందాను. విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందాను. హెబ్రీ 10:38 అంటాడు. అంతకుముందే అంటే 11వ అధ్యాయాన్ని 10వ అధ్యాయము ముగిస్తూ 11వ అధ్యాయాన్ని కనెక్ట్ చేయడానికి ఈ వచనాన్ని వాడుకున్నాడు. నేను 10వ అధ్యాయం 38వ వచనం ఇంతకుముందు నేను మీతో మాట్లాడినప్పుడు దీని గురించి వివరించాను. హబక్కూకులో నుంచి వచనం తీసుకోబడింది. హబక్కూకు గ్రంథంలో నుంచి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. ఏదేమైనా ఒకటి, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. అదే సో అతడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం, అతడే కాదు అందరూ కూడా విశ్వాసాన్ని బట్టే నీతిమంతులని సాక్ష్యం పొందారు తప్ప క్రియలను బట్టి, స్వనీతి క్రియలను బట్టి ఎవరు కూడా నీతిమంతుడని సాక్ష్యం పొందలేదు. రోమా 4:6 అంటాడు, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు అని అబ్రహాం యొక్క ఉదాహరణ ఇస్తాడు. రోమాపత్రిక 4వ అధ్యాయంలో he will talk about అబ్రహాం. సో అబ్రహాము కూడా క్రియలు లేకుండా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మూడో విషయానికి వద్దాం, హేబెలు గురించి. విశ్వాసమును బట్టి చనిపోయి కూడా హేబెలు మాటలాడుచున్నాడు. యోహాను 3:12 దగ్గరికి మళ్ళీ వద్దాం. మనము కయీను వంటి వారమై ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతనిని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను కనుకనే కదా అంటాడు. సో డిస్టింక్షన్ కనబడుతూ ఉంది. హేబెలు దేని ద్వారా తన క్రియల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడండి. ఏంటా క్రియ? రికార్డెడ్గా మనకు తెలిసిన క్రియ బలి అర్పించుట, శ్రేష్టమైన బలి అర్పించుట. సో ఈ ట్రస్టెడ్ అంటే రాబోయే మెస్సయ్యలో విశ్వాసం ఉంచాడు. రాబోయే ఆ బలియాగములో విశ్వాసం ఉంచాడు. వాళ్ళకి ఎంత రెవల్యూషన్ ఉందో మనకైతే తెలియదు కానీ, బట్ దే నో సంథింగ్ అండ్ హీ ట్రస్టెడ్ ఇట్ అండ్ హీ పుట్ ట్రస్ట్ ఇన్ దట్. అందులో విశ్వాసము ఉంచాడు. హేబెలు క్రియలు నీతి క్రియలు. అందుకే లూకా 11:51 ప్రభు ఇలా అంటాడు, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందించబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. ఈ తరము వారు అంటే యేసు ప్రభు బ్రతికుండగా ఉన్న తరము,
వాళ్లకు హేబెలు రక్తానికి ఏం సంబంధం సార్? వాళ్ళు చంపారా హేబెల్ని? ఏమైనా కయ్యను కదా చంపాడు. వాళ్ళు ఏమైనా జకర్యాని చంపారా? కాదే. ఏమండి, చెరలోకి వెళ్ళినప్పుడు ఏమండి అప్పుడున్న ఆ తరం అది. దినవృత్తాంతాల గ్రంథం వ్రాయబడినప్పుడు ఉన్న తరం అది. మరి ఈ తరానికి వాళ్ళకి ఏం సంబంధం? ప్రభు ఏమంటున్నారంటే, యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ, యు ఆర్ గోయింగ్ టు కిల్ మీ. నన్ను మీరు చంపబోతున్నారు, నా రక్తాన్ని మీరు చిందించబోతున్నారు. సో నా రక్తాన్ని బట్టి నేను మిమ్మల్ని అకౌంటబుల్ చేస్తాను, మీరు నాశనం అవుతారు. ఎలాగైతే హేబెలును చంపిన కయ్యను నాశనం అయ్యాడో, ఎలాగైతే జకర్యాను చంపినటువంటి ఆ వాళ్ళు నాశనం అయ్యారో, మీరు కూడా నాశనం అవుతారు. అంటే ఇక్కడ హేబెలు యొక్క రక్తము యేసు ప్రభు యొక్క బలియాగాన్ని సాదృశ్యపరుస్తూ ఉంది. ఈ రోజుకు కూడా హేబెలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుకు కూడా హేబెలు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు ద్వారా హేబెలు మాట్లాడాడు. దాని విషయమే యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. హేబెలు భవిష్యత్తులో రానై ఉన్న యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు హానోకు దగ్గరికి వద్దామండి. హానోకు విశ్వాసముతో నడుచుట. హెబ్రీ 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోయెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దట్ ఈస్ అబౌట్ ఏనోక్, హానోకును గురించి. సో హానోకు విశ్వాసముతో నడుచుట. నంబర్ 1, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. విశ్వాసమును బట్టి ఫలమును పొందాడు. ఆదికాండం 5:21-24 హానోకు గురించి ఏం రాయబడిందో చూద్దాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు తనని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. సో హానోకు 65 ఏండ్లు బ్రతికిన తర్వాత మెతూషెలను కన్నాడు. మెతూషెలను కన్న తరువాత దేవునితో నడవడం ప్రారంభించాడు. అంటే అంతకుముందు నడవలేదా? దాని అర్థం అది కాదండి. హి వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. అందరికి ఉన్నట్టుగానే ఆయనకు కూడా విశ్వాసం ఉంది. కానీ ఆయన కూడా భక్తిపరుడే. కానీ ఆయన విశ్వాసములో ఒక డ్రాస్టిక్ చేంజ్, అది మెతూషెల పుట్టినప్పుడు వచ్చింది. హానోకు అప్పుడు కనిన తరువాత అంటాడు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కని. సో ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి విశ్వాసము, రెండవది హానోకు. ఫెయిత్, దేవుడు ఉన్నాడు అని నమ్ముట. ఆదాము దగ్గర నుంచి హానోకుకు విశ్వాసం వచ్చింది. సో ఆ స్టోరీ, ఆ చరిత్ర, దేవుడు సృష్టి చేయడం, ఏదేను సృష్టించడం, ఆదాము అవ్వల యొక్క పాపము, దాని ఫలితము, దేవుని వాగ్దానము. ఏమండి, వింటానే ఉన్నారు. అందరూ వింటున్నారండి. హానోకు కూడా అలాగే విన్నారు. దేవుడు హానోకుకు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు త్రూ ఆడమ్ ఆల్సో పర్సనల్లీ. ఇప్పుడు ఇక్కడ మెతూషెల అనే పేరు పెట్టాడు. యూదా పత్రిక 14-15 చూద్దాం. మెతూషెల అన్న మాటకు అర్థం ఏమిటంటే
చనిపోయినప్పుడు జలప్రళయము వచ్చును. యాక్చువల్గా అతడు చనిపోయినప్పుడు అది వచ్చును, అది దాని అర్థం. యాక్చువల్గా మెతూషల అనే హెబ్రీ పదానికి అర్థం ఏమిటంటే చనిపోయినప్పుడు అది వచ్చును, చనిపోయినప్పుడు అది వచ్చును. ఏంటొచ్చింది? మెతూషల చనిపోగానే జలప్రళయం వచ్చింది. కనుక ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే చనిపోయినప్పుడు జలప్రళయము వచ్చును అని అర్థం చెప్పుకుంటున్నాం. బట్ ద రియల్ మీనింగ్ ఈస్ అతడు చనిపోయినప్పుడు అది వచ్చు. ఏంటది? జలప్రళయం వచ్చు. అది అర్థమైంది హనోకుకు. దెన్ హి పుట్ హిస్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవునితో నడవడం ప్రారంభించాడు. కుమార్తెలను కంటూనే ఉన్నాడు. తన దైనందిన జీవితంలో ఏమీ మార్పు లేదు, కానీ దేవునితో నడవడం ఎక్కువైపోయింది. ఫెయిత్, విశ్వాసమైన నడిపిస్తూ ఉంది. అంతేకాదు బోధిస్తున్నాడు. ఇదిగో మెతూషల పెద్దవాడైతున్నాడు. మెతూషల చనిపోయినప్పుడు జలప్రళయం వస్తుంది. గమనించారండి, మెతూషల చనిపోయే లోపే ఆ పితరులందరూ చనిపోయారు, లేదా ఆ పెద్దలందరూ చనిపోయారండి. అందరూ చనిపోయారు, ఒక నోవాహు తప్ప ఆ పైన ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఎవరైతే విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడినారో దే ఆల్ డెడ్ బిఫోర్ ద గ్రేట్ డెల్యూజ్ కమ్స్. గొప్ప జలప్రళయం రాకముందే, డెల్యూజ్ రాకముందే వాళ్ళందరూ చనిపోయారు. దేవుడు వారిని నాశనం చేయలేదు, హనోకుని తీసుకెళ్ళిపోయాడు. మరి 365 ఏళ్ళే కదండి, హనోకు ఇంకా ఎక్కువ లైఫ్ ఉంది. సో అప్పటికే లోకము భ్రష్టత్వంతో నిండిపోయింది. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది. 300 years అండి. అంటే హనోకు బహుశా పుట్టక మునిపే లోకము పాడవడం ప్రారంభించింది, భ్రష్టత్వం వచ్చేసింది. కానీ దేవుడు ఓపిక పడతా ఉన్నాడు. హనోకు పుట్టినప్పుడే మొదలైంది, ఇంకా ముందే మొదలై ఉండొచ్చు భ్రష్టత్వము. హనోకు చూస్తూనే పెరుగుతున్నాడు భ్రష్టత్వాన్ని. ఆ భ్రష్టత్వములోనే విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టంగా ఉన్న రోజుల్లో విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. బహుశా ఈ రోజుల్లో విశ్వాసం కాపాడుకోవడం కష్టం అనుకుంటున్నాం కానండి, ఆ రోజుల్లో భ్రష్టత్వం దట్ వాస్ టూ మచ్ హారిబుల్. ఎందుకంటే పడిపోయిన దూతల ఇన్ఫ్లుయెన్స్ వాజ్ వెరీ మచ్ prevalent at that time. చాలా ఎక్కువగా ఉండేది. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా. దేవుడు తాను లోకాన్ని నాశనం చేయబోతున్నానని బయలుపరిచాడు. యూదా 1:14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించేట్లా నేను. హనోకు కూడా అంటే అంతకు తర్వాత నోవా ప్రవచించాడు, అంతకు ముందున్న వాళ్ళు కూడా ప్రవచించుంటారు. హనోకు కూడా 7వ వాడైన హనోకు కూడా ప్రవచించి వీరిని గూర్చి ఇట్లా నేను ఏమని చెప్పాడంట హనోకు? ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనమైన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి. అంటే వాళ్ళు పాపములో జీవించడమే కాదండి, దేవుణ్ణి దూషిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. హనోకు చెప్తుంటే హేళన చేసి ఉండొచ్చు, అరే పోవయా రే, హేళన చేసి ఉండొచ్చు. నోవహు పుట్టాడు, నోవహు ఓడగడుతున్నాడు, హేళన చేస్తూ ఉన్నారు, నవ్వుతున్నారు, దూషిస్తూ ఉన్నారు. వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. సో దేవుడు తన దూతలతో వచ్చి జలప్రళయం తెప్పించాడటండి. సృష్టించినప్పుడు దూతలు దేవునితో పాటు ఉన్నారు, జలప్రళయం తెప్పించినప్పుడు దూతలు దేవునితో పాటు ఉన్నారు. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవదూతలు దేవునితో పాటు కింద ఉన్నారు. యేసుప్రభు పుట్టినప్పుడు ఉన్నారు, యేసుప్రభు చనిపోయినప్పుడు ఉన్నారు, పునరుద్ధారణమైనప్పుడు ఉన్నాడు, ఆరోహణమైనప్పుడు ఉన్నారు, తిరిగి వచ్చినప్పుడు ఉంటారు.
ఏడైన శ్రమ కాలంలో దేవుడి లోకాన్ని శ్రమ పెడుతున్నప్పుడు దూతలు ఇంకా యాక్టివ్గా ఉండబోతున్నారు, ఇంకా యాక్టివ్గా ఉండబోతున్నారు. సో ప్రవచిస్తున్నాడు. ఈరోజు కూడా హానోకు అదే మాటలు మనకు చెప్తా ఉన్నాడండి. విశ్వాసాన్ని గురించి చూద్దాం. తనను వెదుకు వారికి ఫలము దయచేయును. అదే విశ్వాసం ద్వారా తను వెదుకు వారికి ఫలము దయచేయు. కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 14:2, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా నరులను పరిశీలించెను ఆకాశము నుంచి. కనబడటం లేదండి, ఆయన వెదకాలి. 69:32, దేవుని వెదుకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. చూశారా, ఫలం, ఆయన వెదుకు వారికి దొరికే ఫలం ప్రాణము తెప్పరిల్లుతుంది. హానోకేమో వెళ్ళిపోయాడు, మనకు దొరికేది. ఇశ్రాయేలు ప్రజలు కనానులోనికి ప్రవేశించడానికి ముందు, మోషే చనిపోవడానికి ముందు చెప్పినటువంటి మాటలు ఏమంటున్నాడంటే, అయితే అక్కడ నుండి అంటే మీరు ప్రవేశించిన తర్వాత మీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. కానీ ఆ తర్వాత బాగా ప్రత్యక్షత తగ్గిపోయిందండి. సమూయేలు దగ్గర మళ్ళీ కొంత ప్రత్యక్షత ప్రారంభమైంది, వచ్చింది. వాళ్ళు వెదకలేదు. మొదటి దినవృత్తాంతాలు దావీదు చనిపోయేటప్పుడు అంటున్నాడు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడిని యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటిని ఎరిగివాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగా ఆయనను సేవించు. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షము. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. దాని రిజల్ట్, సొలొమోను కొడుకు రాజైన తర్వాత రాజ్యము రెండుగా విడిపోయిందండి. కేవలం యూదా బెన్యామీను మాత్రమే దావీదును హత్తుకున్నారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ బహుమానం అంటే ఏంటి బహుమానం? ఏంటి ఆ ఫలం? దేవుడు అబ్రహాంతో చెప్తాడు ఫలం ఏంటో. ఆఫ్టర్ దీస్ థింగ్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు అబ్రహాం. ఇంగ్లీష్లో చాలా బాగుంది, అందుకే నేను ఈ మాట పెట్టాను. ఇన్ ఎ విజన్ సేయింగ్, ఫియర్ నాట్ అబ్రహాం, ఐ ఆమ్ దై షీల్డ్, నేను నీకు కీడమును, అండ్ దై ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్, నీ బహుమానము అధికమగును అని ఉంది తెలుగులో. కానీ ఇక్కడ అంటాడు ఐ ఆమ్ యువర్ ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్, నేనే నీకు బహుమానాన్నయ్యా. ఇస్సాకు ఎందుకు, వాళ్ళు ఎందుకు, వెళ్ళేందుకు? ఎస్, అబ్రహాం ఆ విశ్వాసంతోనే నడిచాడు. వచ్చే వారం చూడబోతున్నాం మనం. హానోకు మరణాన్ని అనుభవించలేదు. హానోకు తన బ్రతికిన దినములన్నీ దేవునికి ఇష్టడిగానే జీవించాడు. మొదటి యోహాను 2:6 అంటాడు, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానునో నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. వాట్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్? ఆయన నడుచుకున్నట్టుగా నడుచుకోవడమే నిజమైన అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు నోవహు దగ్గరికి వద్దాం. ఇప్పుడు పెద్దలలో మూడవ వాడు నోవహు దగ్గరికి వస్తున్నాం. నీతియుక్తమైన జీవితం. జలప్రళయానికి ముందున్న వారిని పెద్దలంటారు, జలప్రళయం తర్వాత వచ్చిన వారిని పితరులు అంటారు. హెబ్రీ 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడి చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. సో మొదటి విషయం, విశ్వాసాన్ని బట్టి కుటుంబాన్ని రక్షించుకున్నాడు, విశ్వాసాన్ని బట్టి లోకముపై నేరస్థాపన చేశాడు, విశ్వాసాన్ని బట్టి నీతికి వారసుడయ్యాడు. నోవహు గురించి చూస్తూ ఉన్నాం. అయితే 8వ వచనం, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హానోకు నడిచాడు, అతడి మనవడు నోవహు కూడా నడిచాడు. దేవుని కృప దేవునితో నడిచే శక్తినిచ్చింది.
చూశారండి, మనం పైన వెనక చదివాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను 8వ వచనంలో చదివాం. సో ఆ కృప, దేవుని కృప దేవునితో నడిచే శక్తినిచ్చింది. గాడ్స్ గ్రేస్ ఎనేబుల్డ్ హిమ్ టు వాక్ విత్ గాడ్. దేవుని కృప దేవుని కొరకు పనిచేసే శక్తినిచ్చింది. గాడ్స్ గ్రేస్ ఎనేబుల్డ్ హిమ్ టు వర్క్ ఫర్ గాడ్. వర్క్ ఫర్ గాడ్. That's it. Preposition is wrongly typed. And walking with God, working for God. Walk and work. రెండు నోవహు జీవితంలో కనపడుతూ ఉన్నాయి. దేవునితో నడుచుట ఏమిటండి? తన తరములో నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, దేవుని హెచ్చరికను నమ్మాడు. దేవుడు చెప్పాడు. అయ్యా, ఈ వచనాలు ఇప్పుడు నేను చదవడం లేదండి, మీరు చదవండి. ఆదికాండము అయినా చదువుతాను నేను, ఒక మాట ఏముంది. ఆరవ అధ్యాయం 13వ వచనం చూశారా? దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. నమ్మాడండి, నమ్మాడు. ఇప్పుడు దేవుని కొరకు పని చేయుట, ఓడను నిర్మించాడు. దేవుని నిబంధనను నమ్మాడు. 18వ వచనంలో అంటాడు దేవుడు, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. సో దేవుని నిబంధన నమ్మాడు, ఓడ కట్టడం ప్రారంభించాడు. దేవుని హెచ్చరికను నమ్మాడు, ఓడను కట్టడం ప్రారంభించాడు. బహుశా నేను అనుకుంటానండి, ఎవరు హెల్ప్ చేసి ఉండకపోవచ్చు. ఎవరు ఆల్ మాకింగ్ అట్ హిమ్, హేళన చేస్తూ ఉన్నారు, దేవుని దూషిస్తూ ఉన్నారు. ఏమేమంటున్నారో, ఏమేం మాట్లాడుతున్నారో. వాళ్ళు సాతాను ద్వారా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉన్నారండి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉన్నారు. దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేశాను. 22వ వచనం, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. సో దేవుని పని చేయాలి అంటే దేవుడు చెప్పినదే చేయాలి. ఆ చేయడానికి దేవుని నమ్మాలి, చెప్పినది సంపూర్తిగా చేయాలి. మోషే గురించి కూడా ఇదే మాటలు ఉంటాయి. ప్రత్యక్ష గుడారాన్ని చేసినప్పుడు దేవుడు చెప్పినది యావత్తును చేశాను. యేసు ప్రభు దేవుని చిత్తానుసారముగా యావత్తును చేశాను. సమాప్తమైనది, ఫినిష్, ముగించేశాడు, యావత్తును చేశాడు. అంతేకాదండి, నోవహు లోకముపై నేర స్థాపన చేశాడు. హెచ్కేలు ఇలా అంటాడు 14:14, నోవహును దానియేలును యోబును ఈ ముగ్గురును అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హెచ్కేలు ప్రవచిస్తూ ఉన్నాడు. బబులోనులో ఉండి ఆ బబులోనులోకి చెరలోనికి వచ్చిన వారితో ప్రవచిస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొద్దిమంది ఇంకా యెరూషలేములో ఉన్నారు, కొద్దిమంది ఇంకా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు ఆల్రెడీ బబులోన్లో ఉన్నాడు. సో దానియేలు గురించి మాట్లాడుతున్నాడంటే అప్పటికే దానియేలు ఎంత మంచి టెస్టిమనీ సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నోవహు దగ్గరికి వస్తాం. నోవహు యోబు అంటే ఏమంటున్నాడంటే, ఎలాగైతే దానియేలు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తప్పించుకున్నారో వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు, నీతిమంతులు మిగిలిన వాళ్ళు నాశనం అయిపోతారు అన్నది చెప్పాడు. అలాగే నోవహు మాత్రమే తప్పించుకున్నాడు, మిగిలిన వాళ్ళు నాశనం అయిపోయారు. సో నోవహు ఓడ కట్టడం ద్వారా లోకం మీద నేరస్థాపన చేశాడు. లోకము మీద నేరస్థాపన చేశాడు. యోబు తన నీతి వలన, విశ్వాసము వలన చుట్టుపక్కల ఉన్న తన స్నేహితుల వాళ్ళ మీద నేరస్థాపన చేశాడు. అలాగే నోవహు కూడా 2 పేతురు 2:5 అంటాడు పేతురు, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక
భక్తిహీనుల సమూహము మీదికి, లోకము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 ఆయన కాపాడెను. చూశారా? సో భక్తిహీనుల సమూహం మీదికి, లోకం మీదికి జల ప్రళయాన్ని రప్పించాడు అంటున్నాడు పేతురు. నోవహు, నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడాడు. ఏమి నీతిని ప్రకటించాడు? నోవహు ప్రకటించిన నీతి ఏమిటండి? నమ్మండి. బిలీవ్. నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని నమ్మండి. ఒక్కరు కూడా నమ్మలేదండి. ఒక విషయం గమనించండి, నోవహు ఓడ కట్టక మునిపే అందరినీ నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు కదా. ఇట్ వాస్ ప్రీ డిటర్మైన్డ్. నోవహు నువ్వు ప్రకటించు, ఎవడైనా మారతాడేమో. ఆహా, ఇప్పుడు నోవహు అడగాల క్వశ్చన్, దేవా అందరినీ నాశనం చేస్తానని నువ్వు డిసైడ్ అయిపోయావు, ఓడగట్టుకోమన్నావు, నేను, నా భార్య, నా కొడుకులు, నా కోడళ్ళు మాత్రమే ప్రవేశిస్తారని చెప్పావు, జంతువులన్నీ ప్రవేశిస్తాయని చెప్పావు, మేము 8 మందిమే అందులోకి వెళ్తామని నువ్వు మాకు ముందే చెప్పిన తర్వాత వై షుడ్ ఐ ప్రీచ్? ఈ రోజులో కూడా చాలామంది ప్రశ్న అది అడుగుతున్నారండి. దేవుడు ముందే నిర్ణయించుకుంటే మనం ఎందుకు బోధించాలి బ్రదర్? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఆర్ మై బిజినెస్. క్వశ్చనింగ్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. దేవుడు చెప్పాడు, చేయాలి. ఆయన ఆలోచనల గంభీరములు, ఆయన జ్ఞానము మనకు అందనిది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. నీతిని ప్రకటించాడండి, విసుగు విరామం లేకుండా ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేరస్థాపన చెయ్యడానికి. దేవుడు న్యాయాధిపతి. వీళ్ళందరూ ఆయన ముందు నిలబడ్డప్పుడు దేవుడు నేరస్థాపన చేయాలి. చూశారండి, చివరిలో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ముందు నేరస్థాపన చేయాలి, తర్వాత నేరాన్ని రుజువు చేయాలి, రుజువు చేసిన తర్వాత తీర్పు ప్రకటించాలి. అది క్రమం. సో నోవహు నేరస్థాపన చేశాడు. వీళ్ళందరూ తమ జీవితాల ద్వారా రుజువు చేసుకున్నారు. దేవుడు తన తీర్పును ప్రకటించాడు. రేపు ఉదయం కూడా ధవళ సింహాసనం మీద నిలబడేటప్పుడు మనకు వాళ్ళు మారని తెలిసి కూడా మనం బోధించినప్పుడు ఈ బోధ నేరస్థాపన చేస్తుంది వారి మీద. ఆ నేరాన్ని రుజువు చేస్తాడు దేవుడు, ఆయన పని అది. ఏమండి, తీర్పిస్తాడు, ఆయన పని అది. మన పని కాదు. నేరస్థాపన చేయడమే మన పని. దట్ ఈస్ ప్రీచింగ్ ద గాస్పెల్. నీతిని ప్రకటించుట. సో ఈ 3 పెద్దలు మనకు మాదిరి, వారి విశ్వాసం. అందుకే 1 పేతురు 3:19-20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుకొనుచుండినప్పుడు. ఇంకా కనిపెడుతుందా దేవుని దీర్ఘశాంతము? దేవుడు అందరిని నాశనం చేస్తానని చెప్పేశాడే. మీరు 8 మందే ఓడలోని ప్రవేశిస్తారని ముందే చెప్పేశాడే. ఎన్ని సంవత్సరాలు? 969 ఏళ్ళు బ్రతికాడండి మెతూషల. అంటే ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు దేవుడు కనిపెట్టాడు. ఇక నోవహు ఓడ కట్టడం ప్రారంభించినప్పుడు ఎవరు రారు అని దేవుడు చెప్పాడు. నిర్దుష్టంగా చెప్పాడండి. we need to probe on this. పూర్వపు నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అదే అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఇది కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి బోధించి చెరగా కొనిపోయి హడావుడి అంతా చేస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ వాక్యం బోధించడం ఏంటండి? రాంగ్ డాక్ట్రిన్, రాంగ్ థియాలజీ. అక్కడ చెరలో, సాతానుడి యొక్క చెరలో ఉండి ప్రభువును నమ్మనటువంటి వారి దగ్గరికి, ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి అంటే
నోవహు ప్రకటించినప్పుడు యేసు ప్రభువే ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. నోవహు చెప్పిన మాటలన్నీ కూడా యేసు ప్రభు చెప్పిన మాటలతో సమానం. యేసు ప్రభువే బోధించాడు. దాని సంగతి మాట్లాడుతున్నాడే తప్ప యేసు ప్రభు వారు తిరిగి ఈ 3 రోజుల మధ్యలో ఏమండి ఆయన సమాధిలో నుంచి వెళ్ళిపోయి ఆడకెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి దాని విషయం ఏం మాట్లాడటం లేదు. ఇక్కడ ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. సో ద కాంటెక్స్ట్ ఖచ్చితంగా చెప్తున్నది అప్పటి సంగతి. సో వీళ్ళరా, దేవుడు మన ముందు 3 పెద్దల్ని పెట్టాడు. హేబెలు యొక్క విశ్వాసం, హానోకు యొక్క విశ్వాసం, నోవహు యొక్క విశ్వాసం మనము పాటించడానికి, వెంబడించడానికి మాదిరి మనకు ఉంచబడ్డాయి. వచ్చేవారు 8 నుంచి 12 వచనాలు చూస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు.